అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. 60 ఏళ్లు దాటిన వారందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. సీనియర్ సిటిజన్లందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అయితే కనుక శుభవార్త చెప్పింది. కేవలం 30 నిమిషాల్లోనే ఉచిత దర్శనం అయితే కనుక చేసుకోవచ్చు. ఎవరైతే వృద్ధాప్యంలో ఉంటారో వృద్ధులు కానీ, లేదంటే 60 ఏళ్ళు పైబడిన వారు, సీనియర్ సిటిజన్స్ ఇట్లాంటి వారు అందరికీ కూడా 30 నిమిషాల్లోనే ఉచిత దర్శనం అయితే చేసుకోవచ్చు. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శుభవార్త అందించింది. వెంకటేశ్వరుని ఉచిత దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. వారి కోసం ప్రత్యేకంగా 2 స్లాట్లు ఏర్పాటు చేసింది. ఒకటి ఉదయం 10 గంటలకు, మరొకటి మధ్యాహ్నం 3 గంటలకు. అయితే ఉచిత దర్శనం కోసం సీనియర్ సిటిజన్స్ మీ ఫోటో ఐడిని, వయసుతో రుజువు చేసే ఫోటో ఐడి అంటే ఆధార్ కార్డులో మీ వయసు ఉన్నట్లయితే ఆధార్ కార్డు, లేదా వేరే ఏ ఐడి కార్డు అయినా సరే వయసుని నిర్ధారించేది అయితే ఉండాలి. ఆ కార్డుని అయితే కనుక S1 కౌంటర్లో మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అక్కడైతే కనుక మీకు ఈ యొక్క టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ సీనియర్ సిటిజన్కి సంబంధించి మీరు వంతెన కింద నుండి గ్యాలరీలో ఆలయం కుడివైపు గోడ వైపు రోడ్డుకి వెళ్తుంది. అటువైపు అయితే కనుక ఎటువంటి మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. అక్కడైతే ఒక మంచి సిట్టింగ్ అయితే కనుక అందుబాటులో ఉంది. అక్కడ రూమ్లో మీరు లోపల కూర్చున్నప్పుడు వేడివేడి సాంబారు, అన్నం, పెరుగన్నం ఇవన్నీ కూడా, వేడి పాలు కూడా అందించబడతాయి. అన్నీ ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. గర్భగుడి కుడివైపున రోడ్డు అయితే ఉంటుంది. అక్కడైతే కనుక వంతెన కింద గ్యాలరీ నుండి ఒక రోడ్డు ఉంటుంది. అక్కడైతే కనుక మీకు లోపల నుంచి ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఈ దర్శనం చేసుకునే సీనియర్ సిటిజన్లు అందరూ కూడా 20 రూపాయలు చెల్లించి 2 లడ్డూలు అయితే పొందవచ్చు. మరిన్ని లడ్డూల కోసం మీరు ప్రతి లడ్డూకి 25 రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇక దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత కార్ పార్కింగ్ ప్రాంతం నుండి కౌంటర్ వద్దకు మిమ్మల్ని డ్రాప్ చేయడానికి ఎలక్ట్రికల్ కార్ అయితే అందుబాటులో ఉంటుంది. దర్శనం సమయంలో మీకు అందరితో పాటు అయితే కనుక తోసివేసుకోవడం ఏమీ లేకుండా ఇంకా అందరినీ ఆపివేసి మిమ్మల్ని మాత్రమే పంపించడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారుగా, దర్శనం సమయంలో ఇతర క్యూలన్నీ నిలిపివేయబడతాయి. ఎటువంటి ఒత్తిడి లేకుండా కేవలం సీనియర్ సిటిజన్స్కి దర్శనం మాత్రమే అనుమతించబడుతుంది. శ్రీవారి దర్శనం తర్వాత 30 నిమిషాల లోపు దర్శనం నుండి బయటికి రావచ్చు. మరిన్ని వివరాల కోసం తిరుమల హెల్ప్ డెస్క్ అయితే ఉంది. 0877 22 77 777 ఈ నెంబర్ని అయితే సంప్రదించాలని తిరుమల బోర్డు అయితే తెలిపింది.